సో గైస్ డిసెంబర్ 11న జరిగిన సిఎంఏ ఇంటర్ ఓఎం అండ్ ఎస్ఎం పేపర్. జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి ఓఎం అండ్ ఎస్ఎం పేపర్ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. అగ్రిగేట్ రావడానికి, గ్రూప్ 2లో అగ్రిగేట్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంటుంది. సేమ్ ఈసారి కూడా ఓఎం అండ్ ఎస్ఎం పేపర్ని కాస్త థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా 70+ స్కోర్ మార్క్స్ చేయగలిగిన పేపర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే అవుట్ ఆఫ్ 30 అట్లీస్ట్ కాస్త కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉన్నా సరే ఈజీగా 26+ వస్తాయి. హార్డ్లీ 2 క్వశ్చన్స్ మించి రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఏవీ లేవు ఇక్కడ. సో అందరూ కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటే అవుట్ ఆఫ్ 30 వస్తాయి. అదర్వైజ్ హార్డ్లీ మినిమం 22+ అయినా ఖచ్చితంగా క్రాస్ అవుతాయి. ఒకసారి ఎంసీక్యూస్ చూద్దాం. చాలా ఈజీగానే ఉంది పేపర్ అయితే. సో ద ఎబిలిటీ టు అడాప్ట్ క్విక్లీ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ డిమాండ్. క్విక్లీ టు చేంజ్ నథింగ్ బట్ ఫ్లెక్సిబిలిటీ. ఆటోమేటిక్గా ఫ్లెక్సిబిలిటీ ఏ దాంట్లో ఉంటుంది? అజైల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆన్సర్ అక్కడే వచ్చేస్తుంది సింపుల్గా. So which one of the following is associated with the configuration of departments? Configuration of departments, arrangements. Configuration means arrangements. Department ni ekkada arrange chestam? Facility layout. So definitions tone vachesadi straight forward questions ivanni kuda. In which of the following phases the product life cycle organization get engaged in aggressive promotion and pricing programs? ఎక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లు ఎక్కువ ఇంకర్ అవుతారు, ప్రమోషన్స్ ఎక్కడ ఎక్కువ చేస్తారు? అల్టిమేట్గా గ్రోత్ స్టేజ్. ఎందుకంటే అక్కడే కదా మన ప్రోడక్ట్ గురించి చాలా మందికి రీచ్ అవ్వాల్సి ఉంది. సో గ్రోత్ స్టేజ్. సో 4th క్వశ్చన్ మాత్రం చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడి ఉంటారు. క్యాలిక్యులేట్ ఈఓక్యూ అన్నప్పుడు మన వాళ్ళందరూ కూడా √2AO/C ఆర్ 2AO/C అనే ఫార్ములాని ఎక్కువ యూస్ చేసి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దే హ్యావ్ గివెన్ టోటల్ క్యారింగ్ కాస్ట్. టోటల్ క్యారింగ్ కాస్ట్ ఫార్ములా ఏంటి? ఆర్డర్ క్వాంటిటీ నథింగ్ బట్ యావరేజ్ క్వాంటిటీ. సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ క్వాంటిటీ ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్. యావరేజ్ క్వాంటిటీ ఫార్ములా ఏంటి? EOQ/2 నథింగ్ బట్ ఆర్డర్ క్వాంటిటీ డివైడ్ బై 2 ఇంటూ C క్యారింగ్ కాస్ట్. మన క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చేసారు 3.6. EOQని ఐడెంటిఫై చేయాలి. ఎలా వస్తుంది? 9,000 ఇంటూ 18,000 డివైడ్ బై 3.6. సో 5,000 ఇస్ ద EOQ. ఈ ఫార్ములా మీకు కనుక స్ట్రైక్ అయింది ఎక్కడ అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఈజీగా వచ్చి ఉంటుంది. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములాని యూస్ చేసి అనలైజ్ చేసి ఉంటారంటే ఖచ్చితంగా మనకు అక్కడ ఆర్డరింగ్ కాస్ట్ వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్గా అనలైజ్ చేయలేము ఆ ఫార్ములాని యూస్ చేసేసి. సో మేబీ అక్కడ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మన మెటీరియల్లో కూడా ఉంటుంది, బోర్డ్ మెటీరియల్లో కూడా ఉంటుంది. సో సింపుల్ ఏం ఐడెంటిఫై చేయమన్నారు? సిస్టమ్ ఎఫిషియన్సీని ఐడెంటిఫై చేయమన్నారు. బాటిల్ నెక్ సెంటర్ కాన్సెప్ట్ ఇచ్చారు. బాటిల్ నెక్ సెంటర్ ప్రకారము ఏదైతే తక్కువ ప్రొడక్షన్ ఉంటుందో దట్ విల్ బి ద సిస్టమ్ అవుట్పుట్. సో ఇక్కడ 380, 360, 340, 400 అల్టిమేట్గా C విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ బాటిల్ నెక్ సెంటర్. అంటే 340 యూనిట్స్ వరకు మనం ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంది. కానీ ఎంత మాత్రం ప్రొడ్యూస్ చేసాము? 300. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది? 340 డివైడ్ బై 300. యాక్చువల్ అవుట్పుట్ డివైడ్ బై సిస్టమ్ కెపాసిటీ 340. సో 88.23 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. సో నెక్స్ట్ ఏం అడిగాడు? ప్రొడక్టివిటీ పర్ వర్కర్ అడిగారు. ప్రొడక్టివిటీ పర్ వర్కర్ ఎలా వస్తుంది? టోటల్ ప్రొడక్టివిటీ డివైడ్ బై నెంబర్ ఆఫ్ వర్కర్స్. టోటల్ ప్రొడక్టివిటీ 25,500 టన్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ వర్కర్స్ 100. సో ఈజీగా 25 విల్ బి ద ఆన్సర్. అంటే పర్ వర్కర్ 25 టన్స్ని ప్రొడ్యూస్ చేశాడు పర్ డే అడిగారా, పర్ మంత్ అడిగారా? పర్ వర్కర్ అడిగారు. పర్ వర్కర్ 25 టన్స్ ప్రొడ్యూస్ చేశాడు. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే. సో ఇక థియరీ కాన్సెప్ట్ డిజైన్ ప్రొడక్షన్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసెస్ ద డాష్ మోడల్ ఈజ్ యూజ్డ్. ISO 9002 స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కదా ఇది కూడా. సో ఇక్కడ అన్నప్పుడు మరి మీకు SMకి సంబంధించిన MCQs ఉన్నాయి. జస్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అవి కూడా చూసుకోండి. ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ ద సేమ్ ఆన్సర్స్. సో ఈజీగానే ఉంటాయి. OMకి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ది వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ ఈస్ టిపికల్లీ డెవలప్డ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఏ స్టేజ్లో చేస్తారంటే అల్టిమేట్లీ ప్లానింగ్ స్టేజ్. అది కూడా డిస్కస్ చేసింది. మన థియరీ క్వశ్చన్స్లో మన మెటీరియల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి ఈ పాయింట్స్ అన్ని కూడా. సో థియరీ MCQs పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా ఈజీగానే ఉంది. OMకి సంబంధించి డిస్క్రిప్టివ్ పాయింట్ వచ్చినప్పుడు మీరు కనుక మనకు పర్టికులర్గా ఉన్న 7 చాప్టర్స్లో 3 చాప్టర్స్ మనకు ఎక్స్క్లూజివ్లీ థియరీ టాపిక్స్ ఉన్నాయి. థియరీ చాప్టర్స్. ఆ థియరీ చాప్టర్స్ కాస్త స్ట్రాంగ్ ఉన్నా సరే మనకు దాని నుంచి 3 క్వశ్చన్స్ వచ్చేసాయి. 7 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 21 మార్క్స్ వచ్చాయి. మీరు ఏ 2 చాప్టర్స్లో స్ట్రాంగ్ ఉన్నా సరే అట్లీస్ట్ మినిమం కామన్ కాన్సెప్ట్స్ కవర్ చేసినా సరే ఈజీగా మన మెటీరియల్ నుంచి ఈజీగా 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అంటే ఆన్ యావరేజ్. అంటే
ఈ క్వశ్చన్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్ 3 క్వశ్చన్లు మనకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి, ఏవి కూడా కాంప్లికేటెడ్ ఏం చేసి ఇవ్వలేదు. సో మీరు థియరిటికల్గా కాస్త స్ట్రాంగ్గా చదివేసి ఉంటే మాత్రం ఈజీగా 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. బట్ ఇన్ వరస్ట్ కేసు అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయినా చేసి ఉండాలి మీరు. సో ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఓన్లీ ఒకే ఒక ప్రాబ్లం మాత్రమే లెంతీ ఉంది, అది కూడా ఫస్ట్ ప్రాబ్లం. మిగతావన్నీ కూడా మ్యాక్సిమం ఒక్కొక్క ప్రాబ్లం 10 మినిట్స్ నుంచి ఎక్కువ టైం తీసుకోదు. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం మాత్రమే లీనియర్ రిగ్రెషన్కి సంబంధించి ఇచ్చాడు, అది కాస్త మేబీ టైం టేకింగ్ అయి ఉండొచ్చు స్టూడెంట్స్కి. మేబీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆ లెంత్ని బేస్ చేసుకుని చాయిస్తో వదిలి ఉండొచ్చు. బట్ క్వశ్చన్ నెంబర్ 4 నుంచి అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4 దేనికి ఇచ్చాడు? అసైన్మెంట్ ప్రాబ్లం, జాబ్ అలొకేషన్. చాలా ఈజీ కాన్సెప్ట్, మీకు అలొకేట్ చేయడం ప్రాపర్గా 7 స్టెప్ తెలిసే అనుకోండి, ఈజీగా 5 to 10 మినిట్స్ 7 to 10 మినిట్స్లో ప్రాబ్లం అయిపోతుంది. సో 7 మార్క్స్ అక్కడ ఈజీగా వచ్చేస్తాయి. సెకండ్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఇది ర్యాండమ్ నంబర్స్, నథింగ్ బట్ మన సిమ్యులేషన్ ప్రాబ్లం. సింపుల్గా ర్యాండమ్ నంబర్ అలొకేషన్ టేబుల్ యాజ్ వెల్ యాజ్ సిమ్యులేషన్ టేబుల్ రెండింటిని ప్రాపర్గా డ్రా చేయడం తెలిస్తే చాలా ఈజీగా అయిపోతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, పెద్ద కాంప్లికేటెడ్ ఒక క్రక్స్ పాయింట్ అంటూ ఏది లేదు క్వశ్చన్లో, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది కూడా. సో ప్రాబ్లమేటిక్ పరంగా ఇక్కడ 14 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మీరు ఒకవేళ అది చాయిస్ వదిలినా కూడా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు? స్పేర్స్ మేనేజ్మెంట్ ఇచ్చాడు. ఇది మేబీ కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు ప్రాబిలిటీ క్యాలిక్యులేషన్స్ దగ్గర, ఆ పర్టికులర్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేయడం దగ్గర. బట్ నార్మల్గా మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన 4-5 మోడల్స్ ఉన్నాయి కదా, ఆ 4-5 మోడల్స్ని కవర్ చేసినా ఈజీగా ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వెరీ ఈజీ క్వశ్చన్, అది కూడా PERT మీద ఇచ్చాడు, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ మీద ఇచ్చాడు. ఇది కూడా ఈజీగా 7 మార్క్స్ క్యారీ చేయొచ్చు ఎలాంటి డౌట్ లేకుండా. సో 1 ఇది ఒకవేళ ఈ క్వశ్చన్ స్పేర్స్ మేనేజ్మెంట్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్ లీనియర్ రిగ్రెషన్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చాయిస్ వెళ్ళినా కూడా 2, 3 అండ్ లాస్ట్ వన్ 4 into 7 ఆల్మోస్ట్ మనకు 28 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. MCQs కాకుండా, MCQస్తో మీరు ఈజీగా 20 క్వశ్చన్స్ చేసినా మనకి ఇక్కడే మనకి ఈజీగా 50 క్రాస్ అయిపోతుంది, ఈజీగా 50 to 60 ఈజీగా క్రాస్ అవ్వడానికి స్కోప్ ఉన్న పేపర్. ఇక SM క్వశ్చన్స్ కూడా సిమిలర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్గానే ఉన్నాయి, పెద్ద డిఫికల్టీగా మీకు కాంప్లికేటెడ్ చేస్తూ ఏ పాయింట్స్ అయితే ఇవ్వలేదో అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఇచ్చేసాడు. సో ఆన్ యావరేజ్ ఒక 70% సిలబస్ కవర్ చేసిన స్టూడెంట్ కూడా కంప్లీట్ బోర్డ్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ మన మెటీరియల్ రెండింటిని కంప్లీట్గా 70% కవర్ చేసిన స్టూడెంట్స్ కూడా ఈజీగా 60+ మార్క్స్ని స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న పేపర్. సో కంపేర్ టు లాస్ట్ అటెంప్ట్ ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్ మనకు లెంతీగా వచ్చింది, బట్ రిమైనింగ్ ఆ క్వశ్చన్ మాత్రం పక్కన పెట్టేస్తే రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగా 60-70 మార్క్స్ స్కోప్ చేయడానికి మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న పేపర్స్. ఐ హోప్ ఎవ్రీవన్ రోడ్ ద వెల్, పర్ఫెక్ట్గానే రాశారనుకుంటున్న ఆన్సర్స్ అన్నీ కూడా. జస్ట్ ఒకసారి MCQs మీ ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. So guys, this is the analysis of the OM paper. All the best for your next exams. Take care. Bye.